హాయ్ అండి. సండే స్పెషల్ మా హస్బెండ్ అయితే మటన్ కర్రీ చేసారండి. ఇప్పుడైతే కుక్కర్‌లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నారు. జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే బావుంటుందనమాట. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని మటన్ అయితే మండి పడిపోతుందండి రేట్లు. 800 అంటండి. హాఫ్ కేజీ తీసుకొచ్చారు. 2 టమాటాలు అలాగే మీ స్పైసీకి తగ్గట్లు కారం, ఉప్పు, పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. మీ గ్రేవీకి సరిపడినన్ని. కుక్కర్ మూత పెట్టుకుని మేమైతే 5 విజిల్ వచ్చే వరకు ఉంచుకున్నామండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి. ధనియాలు, చెక్క, లవంగా అనమాట. కుక్కర్ మూత తీసి చూస్తే కొద్దిగా పులుసు అనిపించిందండి. దగ్గరకు వచ్చే వరకు ఉడికించేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది గాయ్స్. యమ్మీ యమ్మీ మటన్ కర్రీ అయితే మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ బాగా చేస్తారనమాట. అంతే అండి. మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. బాయ్ గాయ్స్. హ్యాపీ సండే.